కంక్లూడ్ చేయండి. 1 minute కంక్లూడ్ చేయండి. అధ్యక్ష అధ్యక్ష ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ తో కలిసి పనిచేయలేదు అధ్యక్ష. ఎల్ఏ మినిస్టర్ గారికి తెలుసో తెలియదు, ఎల్ఏ మినిస్టర్ గారితో 6 మంత్రుల పదవులు ఇచ్చేసి కాంగ్రెస్ లో గతంలో పాలు పంచుకున్నది టీఆర్ఎస్. కేంద్రంలో మంత్రి పదవులు తీసుకొని వీళ్ళు చట్టాపట్టాలు వేసుకొని తిరిగింది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వారితో కలిసి పనిచేసిన దాఖలాలు లేవు అధ్యక్ష. ఈ రకంగా తప్పుదో పట్టించి తప్పుగా మంత్రి గారు మాట్లాడడం సబబు కాదు అధ్యక్ష. వారు ఎల్లి మంత్రిగా దయచేసి కరెక్ట్ చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. నేను ఏం మాట్లాడాలని చెప్పేసి రికార్డుగా తొలగించారు అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి గారిని నేనేమనలేదు అధ్యక్ష. పిసిసి అధ్యక్షుడిగా గతంలో చేసినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలకి ఎందుకోసం అని చెప్పి మీరు ఎంక్వైరీ చేస్తలేరు, ఎందుకోసం అని చెప్పేసి దాని మీద మీరు ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం లేదు, ఎందుకోసం కేసులు పెడతలేరని మాత్రమే అడిగిన తప్ప నేను ఏ రోజు కూడా నేను ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా నేను మాట్లాడలేదు, రికార్డులకు తొలగిస్తామని చెప్పడం అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు వాస్తవంగా ఈరోజు కాళేశ్వరం మీద కానీ వారు చేసిన 16 ఆరోపణల మీద కానీ ఏ మాత్రం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా మరి ఏం ఎంక్వైరీ చేస్తారు? సిట్ ఎంక్వైరీ చేస్తారా, సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, లేకుంటే మరి వాస్తవాలు బయటకు ఏ రకంగా తీస్తారో? ఎందుకంటే వారి దగ్గరనే ఆధారం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. గతంలో వారే అప్లికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ ఇచ్చి సిబిఐ దగ్గరికి పోయి ఎంక్వైరీ చేయండి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు బయట పెడతాను, లేకుంటే నేను రాజీనామా చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు మళ్ళీ వేరే వాళ్ళ అడ్వైస్ ఎందుకు తీసుకోవాల్సి వస్తున్నది ఈ రోజు? ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ పూర్తిగా నీరు గారి క్వాష్ అయ్యే పరిస్థితిలో, దానికి ఎలాంటి శాంటిటీ లేని పరిస్థితిలో ఈ రోజు ఏదో ఒక రకంగా అపోజిషన్ లీడర్స్ ని ఈ రోజు ఏదో ఒక రకంగా మా అడ్వైస్ తీసేసుకొని మీరు చెప్పింది కాబట్టి మేము ఇచ్చినామని చెప్పి తప్పించుకునే మరి తప్పు చర్య ఉందిగా అధ్యక్ష. వాస్తవంగా ఏం చేయాలో వాళ్ళకి తెలియదు అధ్యక్ష. 22 నెలల పాటు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి వారు ఈ రోజు అనేకమైనటువంటి మరి అంశాల వరకు తెలిసి కూడా ఈ రోజు ఏ ఒక్క అంశం మీద ఎంక్వైరీ పెట్టకుండా, చట్ట చర్యలు తీసుకోకుండా, కేసులు పెట్టకుండా, అరెస్టు చేయకుండా కాలయాపన చేసి గతంలో ఉన్న టెండర్ని కంటిన్యూ చేసుకొని గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ తోటి గతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మన సిస్టమ్ని వారు ఆ ప్రాక్టీసెస్ నే వీరు ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు తప్ప కొత్తగా వారు చేసింది ఏమున్నాయని చెప్పి అధ్యక్ష ఈ రోజు మా అడ్వైస్ తీసుకొని మమ్మల్ని ఈ రోజు మరి అడ్వైస్ అడుగుతా ఉన్నారు. మీరు ఏం చేస్తారో చెప్పండి. దేనికోసం ఈ కాళేశ్వరంలో మీరే చెప్పారు 1,00,000 కోట్ల అవినీతి ఉందని. ఆ 1,00,000 కోట్ల అవినీతిని ఏ రకంగా బయట పెడతారో మీరు చెప్పండి. ఈ ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారో మీరు చెప్పండి. మేమెందుకు చెప్తాం అధ్యక్ష? ఆ రోజు చెప్పింది మీరు, ఈ రోజు మీరే సమాధానం చెప్పాలా? ఈ రోజు 1,00,000 కోట్ల అవినీతి ఏ రకంగా బయట పెట్టేసి వాస్తవాన్ని బయట పెట్టాలి తప్ప టెక్నికల్ గా ఇక్కడి నుంచి అక్కడికి పోయింది సిడబ్ల్యూసీ లెటర్ ఉన్నదో ఆ లెటర్ ఉన్నదో అవేరు కావాలి అధ్యక్ష. ఈ రోజు అవినీతి జరిగిందని చెప్పినప్పుడు అవినీతి సాక్ష్యాలతో బయట పెట్టండి, అవినీతి ఎక్కడ జరిగిందో బయట పెట్టండి, అవినీతి సొమ్ము ఎట్లా ఖర్చిస్తారో గది మాట్లాడండి తప్ప కేవలం ఈ రోజు టెక్నికల్ ఇష్యూస్ మాట్లాడేసి ఏదో ఒక సభల నుంచి తప్పించుకొని ప్రతిపక్షాలను బ్లేమ్ చేయాలని ప్రయత్నం చేయడం ఇది సబబు కాదు అధ్యక్ష. మేము ఈరోజు ఒక్కటే నిమిషం అధ్యక్ష, ఒక్కటే నిమిషం అధ్యక్ష. మీరు